ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావును విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ ఇవాళ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కలెక్ట్ చేసినట్టు గుర్తించారు. బడా వ్యాపారవేత్తను బెదిరించి పార్టీ ఫండ్ తీసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. తొలుత అరెస్ట్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఆయన మరోమారు కస్టడీకి అడగనున్నారు. ఆయనతో పాటు అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడానికే పరిమితం కాకుండా సొంత పనులు కూడా చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చనున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్నది వీరిపై ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ముఖ్యంగా హవాలా లాంటి నల్లబజారు వ్యాపారులు స్థిరాస్తి దందాలపైన కన్నేసి భారీగానే దండుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బృందం బారిన పడి సొమ్ము పోగొట్టుకున్న వారి మొత్తం వివరాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు, ముఖ్యంగా పలువురు స్థిరాస్తి వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే కేసులో నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐ స్థాయి అధికారి పేరు కూడా వినిపిస్తుంది. ఈ అధికారి నల్గొండకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు. కాగా ఎస్ఐపి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. రవిపాల్కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకున్నారని, ఇందుకు ఎస్ఐబి ద్వారానే చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఇలా కొన్ని ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల పరిసరాల్లో రవిపాల్ టీం ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయన్ని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్టు తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి పవన్. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అటు భుజంగరావుతో పాటు తిరుపతన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే రిమాండ్ తరలించిన నేపథ్యంలో విచారించగా రవిపాల్ అనే ఒక పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా చూస్తే రవిపాల్ సంబంధించిన విషయంలో చాలా కీలకంగా ఉన్నారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా ఎక్విప్మెంట్ కూడా ఇజ్రాయెల్ నుంచి కూడా తెప్పించినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా కనుక్కున్నారు. ముఖ్యంగా చూస్తే అప్పటి ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఇదంతా జరిగినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా సేకరించారు. అయితే రవిపాల్ సంబంధించిన విషయంలో చూస్తే పూర్తిగా ఇతను ఇంటర్నేషనల్ సంబంధించిన ఎక్విప్మెంట్ లో ఆ యొక్క మార్కెటింగ్ హెడ్ గా ఉన్నారు. అయితే మార్కెటింగ్ హెడ్ గా ఉన్నప్పుడు ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ప్రభాకర్ రావుకు పూర్తిగా అవగాహన చెప్పడంతో దీనికి సంబంధించి ప్రభాకర్ రావు రవిపాల్ నమ్మి ఒక పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఒక ఫోన్ ట్యాపింగ్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఒక డివైజ్ కూడా ఏర్పాటు చేశారు. డెన్ గా ఏర్పాటు చేసుకొని ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏ ఫోన్ లో మాట్లాడుతున్నారు అనే పూర్తిగా యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాబట్టారు. అంతేకాకుండా కర్ణాటక సంబంధించిన కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన కర్ణాటక నేతలు, తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఇద్దరి మధ్య ఎలాంటి కన్సెప్షన్ ఉంది అంటే ఇద్దరి మధ్య ఎలాంటి కాంటాక్ట్ ఉంది, తెలంగాణలో వీరి యొక్క ఎలాంటి పాగా వేస్తారో సంబంధించి కూడా
పూర్తిగా కర్ణాటక సంబంధించిన నేతల పైన కూడా ఒక దృష్టి కొనసాగించారు. మరోవైపు చూస్తే ప్రణీత్ రావు సంబంధించిన ఒక గ్యాంగ్ పూర్తిగా బడా వ్యాపారవేత్తలు కావచ్చు, ఆ యొక్క బంగారం వ్యాపారస్తులు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీరందరినీ కూడా ఫోన్ స్టాప్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. దాదాపు 36 మంది సంబంధించి ఒక ఫోన్ ట్యాపింగ్ చేసి వారి వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే 3 గంటలకు కొంతమంది కాంగ్రెస్ నేతలు డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు కూడా చేయనున్నారు. ఓకే పవన్, కర్ణాటక చెందిన ముఖ్య కీలక నేతల పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? అయితే ఇందులో డీకే శివకుమార్ పేరు మాత్రము ప్రధానంగా ఇటు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రము యొక్క సమాచారాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కాబట్టి ఇంకా ఎవరెవరి పేర్లు యొక్క ఫోన్ సంబంధించి రికార్డ్ చేస్తారని మాత్రము పోలీసులు వెలుగులో కంటే బయట చెప్తే మాత్రము కొంత ఆందోళనకరం పడాల్సిన విషయం కాబట్టి ఒక ఫోన్స్ కూడా ఎవరు ట్యాప్ చేసి చెప్పట్లేదు కాబట్టి తాము పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నాము, ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఓకే పవన్, ఇవాళ 3 నిందితులను విచారిస్తే ఇంకా ఏవే విషయాలు కొత్తగా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పవన్? అయితే ఇప్పటికే వీరు 3 కూడా చెంచరావు జైలుకు తరలించారు. అయితే వీరిని ఈ రోజు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. ఎందుకంటే కస్టడీలో తీసుకొని విచారిస్తే మాత్రము చాలా విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా భుజరంగరావు తిరుపతన్న యొక్క పాత్ర కూడా ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించిన విషయంలో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇప్పటికే అతను కూడా విదేశాలకు కూడా వెళ్ళిపోయారు. మరోవైపు ప్రభాకర్ రావు ఉన్న మెయిన్ సంబంధించిన ఒక కేసులో ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు కూడా అమెరికాలో ఆ యొక్క తలదాచుకున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. మొత్తానికి చూస్తే కేసుకు సంబంధించి వీరు 3 కస్టడీలోకి తీసుకుంటే ఇంకా విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకా చాలా కీలకమైన విషయాలు కూడా ఉంటుంది. మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలకు వీరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సంభాషణ పంపించారు కాబట్టి ఎవరికి పంపించారో వారు కూడా నోటీసులు జారీ చేస్తారు, వారిని కూడా విచారణ కొనసాగిస్తారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వారు బారిన పడడము పూర్తిగా ఆందోళన పడాల్సిన విషయం కనిపిస్తుంది. ఓకే పవన్, వ్యాపారవేత్తలను బెదిరించి ఫండ్ కలెక్ట్ చేశామని తెలుస్తుంది. ఆ వ్యాపారవేత్తల పేర్లు ఏమన్నా తెలుస్తుందా? అయితే దీనికి సంబంధించి ఈ రోజు 3 గంటలకు కొంతమంది కాంగ్రెస్ నేతలు డీజీపీని కూడా కలిసి కొన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు చెప్తున్న నేతృత్వంలో అప్పుడు ఏమైనా వివరాలు చెప్తారా లేదా అనేది మాత్రం వేసుకోవాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో పోలీసులు మాత్రం చాలా విషయాలు గోప్యంగా ఉంటున్నారు. కేవలం సంబంధించిన విషయంలోనే ఇటు దర్యాప్తు జరుపుతున్నామంటున్నారు. అయితే 3 గంటలకు ఇటు కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిసిన దాని తర్వాత ఎలాంటి ఆధారాలు కూడా మీడియాకు ఇస్తారని మాత్రం వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే పవన్, ఇవాళ కస్టడీ పిటిషన్ కు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది నిందితులు? ఈ రోజు మాత్రం ఎవరు హాజరు కారు, కేవలం ఇటు పోలీస్ తరఫున పీపీ యొక్క కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. వారి తరఫున కూడా అడ్వకేట్ కూడా యొక్క వాదనలు వినిపిస్తారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా చాలా విచారించాల్సి ఉంటుంది. వీరికి బెయిల్ ఇస్తే మాత్రము సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంటది కాబట్టి దీనిపైన ప్రధానంగా ఇందులో యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే వాదన కొనసాగిన దాని తర్వాత కోర్టు న్యాయస్థానం వీరికి ఎన్ని రోజుల కస్టడీ ఇస్తున్నా మాత్రం వేచి రాసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.